కొంగ ఎలుక స్నేహం. ఈ కథ మీకోసం. ఒక సరస్సు ఒడ్డున ఒక తెల్లటి కొంగ నివసిస్తూ ఉండేది. అది చూడటానికి చాలా అందంగా, ఎంతో శుభ్రంగా ఉండేది. అందానికి తోడు ఆ కొంగకి శుభ్రత చాలా ఎక్కువ. అది ఆహారం కోసం సరస్సులోకి దిగేటప్పుడు కూడా దాని శరీరానికి బురద అంటకుండా జాగ్రత్త పడేది. తన ఇంటిని కూడా చాలా శుభ్రంగా అద్దంలాగా మెరిసేటట్లు ఉంచుకునేది. ఒకరోజు ఎప్పటిలాగానే ఆహారం కోసం సరస్సు దగ్గరికి వెళ్ళింది. తిరిగి వచ్చి చూసేసరికి ఇల్లంతా బురద అడుగులతో అన్నీ బయటకు లాగేసి చిందరవందరగా ఉంది. ఒక్కసారి ఆ బురదంతా చూసేసరికి దాని పై ప్రాణాలు పైకి పోయినట్లయ్యాయి. ఇక ఆ రోజంతా కూర్చుని ఇల్లు మొత్తం శుభ్రం చేసుకుంది. తర్వాతి రోజు ఆహారం కోసం మళ్ళీ బయటకు వెళ్ళింది. మరలా వచ్చి చూసేసరికి అదే విధంగా బురద అడుగులు కనిపించాయి. మళ్ళీ ఇల్లంతా శుభ్రం చేసి ఇక ఎట్లాగైనా ఈ పని చేస్తున్న వాళ్ళని పట్టుకోవాలని నిశ్చయించుకుంది. మర్నాడొక మూలన దాగి అంతా గమనించసాగింది. ఏదో వస్తున్నట్లనిపించి చూడగా ఒంటి నిండా బురదతో ఉన్న ఒక ఎలుక దర్జాగా బురదంతా విసురుకుంటూ లోపలికొచ్చింది. దాని కాళ్ళకున్న బురద చూడగానే కొంగ కోపం తారాస్థాయికి చేరింది. ఆ ఎలుక తినే పదార్థం కోసం వెదకసాగింది. ఒక్కసారిగా కొంగ ఆ ఎలుక మీదకి దూకి తన ముక్కుతో దాన్ని పట్టుకుని ఆపింది. ఈ హఠాత్ పరిమాణానికి ఎలుక కంగుతిని వదిలేయమని అరవసాగింది. వెంటనే కొంగ దాన్ని తన రెక్కలతో పట్టి, నీకేం కావాలి, ఇట్లా ఇల్లంతా బురద చేస్తున్నావు అని గట్టిగా అడిగింది. ఎలుక జాలిగా మొహం పెట్టి, తినడానికి ఏమన్నా దొరుకుతుందేమోనని ఇటొచ్చాను అని అన్నది. కొంగకి దాని మొహం చూడగానే జాలి కలిగి ఒక ఉపాయం ఆలోచించింది. ఎలుకతో, నిన్ను వదిలేస్తాను, కానీ నువ్వు నాకు ఒక పని చేస్తానంటే వదులుతాను అన్నది. కొంగ నా మాటలు వినగానే, సరే చెప్పు, నువ్వు ఏ పని చెప్పినా చేస్తాను, కానీ నన్ను చంపకుండా వదిలిపెట్టు అన్నది. వెంటనే కొంగ, సరే, నువ్వు రోజూ వచ్చి నా ఇంటిని శుభ్రం చెయ్యి, నేను తెచ్చుకున్న ఆహారంలో కొంత నీకిస్తాను అంది. ఇది విన్న ఎలుక సంతోషంతో, నాకు ఆహారం ఇస్తానంటున్నావు, అట్లాంటి నీకోసం నీ ఇల్లు అద్దంలాగా శుభ్రం చేస్తాను అంది. ఆ ఒప్పందం తర్వాత ఎలుక రోజు కొంగ ఇంటిని శుభ్రం చేసేది. కొంగేమో ఆహారం తెచ్చి ఎలుకకు పెట్టేది. ఇట్లా ఇద్దరూ మంచి మిత్రులై ఒకరినొకరు సహకరించుకోసాగారు. కొంగకి ఇచ్చిన మాట ప్రకారం ఎలుక ఆ ఇంటిని అద్దంలాగా శుభ్రం చేసేది. ఎలుకకి ఇచ్చిన మాట ప్రకారం కొంగ మంచి ఆహారం తెచ్చి ఎలుకకు పెట్టేది. అవి రెండూ ఇచ్చిన మాటను తప్పకుండా మంచి మిత్రులయ్యాయి.